ఏమన్నాడు? అన్నాడు. ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలో 3 కొండల దానిలో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది ఇది అని చెప్పి ప్లాన్ చేశాం. టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. అంత పవిత్రంగా అంత ఎక్సలెంట్ గా చేశారు. తిరుపతి అన్య మతస్థులను చాలా మందిని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అది చేయదు. జనరల్ గా అన్యమనస్సులు పెట్టకూడదు. దేవస్థానం అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు 2009లో 746-47 జీవోలు 2 వచ్చాయి. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలో 3 కొండల దానిలో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది ఇది అని చెప్పి